ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో అయితే కనుక 5గురు మరణించిన సంగతి తెలిసిందే. చాలా మంది అయితే గత 2 రోజుల నుంచి కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నారు. నిజంగా పాల వల్లే ఇంత దారుణం జరిగిందా, లేకపోతే వేరే ఏదైనా కారణం వల్ల ఇలా జరిగిందా అని చెప్పి చాలా మంది అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అధికారులు కూడా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేస్తూ వాళ్ళ బాధితులు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ పాలు ఎవరైతే వాడుతున్నారో, ఈ గణేష్ అనే వ్యక్తి నిర్వహించినటువంటి డైరీ పాలు ఎవరైతే వాడుతున్నారో వారి బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా తీసుకొని ల్యాబ్స్కి పంపించడం జరిగింది. మొత్తానికి రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. ఆ రిపోర్ట్స్లో ఏం చెప్తున్నారు ఏంటో ఒకసారి తెలుసుకుందాము. రాజమండ్రి నగరంలో లాలచెరువు ప్రాంతంలో కలకలం సృష్టించినటువంటి కల్తీ పాల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కల్తీ పాలను సరఫరా చేసి పలువురి మరణానికి కారణమైన నిందితుడు గణేష్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా పాలలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఇథలీన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లుగా నిర్ధారణ అయింది. కోరుకొండ మండలానికి చెందినటువంటి గణేష్ లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వరి నగర పరిసరాల్లో అనధికారికంగా ఒక పాల కేంద్రాన్ని అయితే నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈ కేంద్రం ద్వారా సుమారు 100 మందికి పైగా కుటుంబాలకు, అంటే 150 కుటుంబాలని కూడా కొంతమంది చెప్తున్నారు, ఈ కుటుంబాలకు ప్రతిరోజు పాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటన జరిగిన తర్వాత బాధితుల రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు వారి శరీరంలో ఇథలీన్ గ్లైకాల్ అనే రసాయనం చేరినట్టుగా ధృవీకరించారు. సాధారణంగా ఈ రసాయనం ఎందుకు వాడతారంటే కూలెంట్లు లేదా కొన్ని రకాల గడ్డి మందుల్లో అయితే కనుక ఈ రసాయనాన్ని ఉపయోగిస్తారని చెప్తున్నారు. పాల కేంద్రంలో ఈ రసాయనం ఇప్పుడు అనుకోకుండా కలిసిందా లేక కావాలనే కలిపారా అనే కోణంలో అయితే కనుక పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈ రసాయనం బాడీలో చేరడం వల్ల అయితే కనుక కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటే మూత్ర విసర్జన ఆగిపోతుంది. ఇలాంటి కారణాల వల్లే ఈ పాలు తాగిన వారిలో 5గురు మరణించారు. అందులో కొంచెం ఏజ్డ్ పర్సన్స్, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే వెంటిలేటర్ పై కూడా చికిత్స జరుగుతోంది వారికి అయితే కనుక. మొత్తం మీద 12 మంది 15వ తేదీ తర్వాత అయితే 12 మంది పైగా ఈ హాస్పిటల్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. వారిలో దురదృష్టవశాత్తు 5గురు మరణించారు. ఈ మూత్ర విసర్జన కాకపోవడం, ఈ కెమికల్ బాడీలో చేరడం వల్ల మూత్ర విసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బడం లాంటి సమస్యలతో ఈ పలువురు అయితే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ప్రభుత్వం కూడా ఈ ఘటనని చాలా సీరియస్ గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికారులకు అన్ని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని చెప్పారు. అలాగే బాధిత కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. మొత్తానికి రిపోర్ట్స్ వచ్చేదాకా ఏ విషయం తెలియని పరిస్థితి ఉంది. రిపోర్ట్స్ అయితే వచ్చేసి పాలల్లో ఇథలీన్ గ్లైకాల్ అనే కెమికల్ అయితే కలిసింది. సో ఇప్పుడు దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు కలిసింది, ఎవరైనా కలిపారా, అనుకోకుండా కలిసిందా, ఇవన్నీ కూడా విచారణలో ముందుకు విచారణ సాగిన తర్వాత మిగతా విషయాలు అయితే తెలియాల్సి ఉంది.